హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. గైస్, ఈరోజు నేనైతే ఫస్ట్ ట్రిప్ అయితే చేయబోతున్నా. మన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి పులిచింతలు అయితే వెళ్తున్నా. నేను మన కోదాడ నుంచి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. నేనైతే 2 వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. ఒకటి పులిచింతలు వెళ్ళేదాకా ఒక వీడియో చేస్తా. నెక్స్ట్ వచ్చేసి పులిచింతల దాటి వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ వీడియోలో అయితే నెమలిపురి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి అయితే వెళ్ళి నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. మనమైతే ఇప్పుడు కోదాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. కోదాడ నుంచి మనకి దగ్గర ఉన్న జగ్గేపేట వెళ్తాం. ఏపీ బోర్డర్ నుంచి జగ్గేపేట వెళ్ళి జగ్గేపేట నుంచి అటు ముత్యాల సైడ్ వెళ్తాం. ముత్యాల నుంచి పులిచింతలకి వెళ్ళిపోతాం. మధ్యలో మీకు ముత్యాల సైడ్ వీడియో కూడా ముత్యాల కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ముత్యాల అంటే ఏంటి, అక్కడ ఏముంటుంది ఏంటి అన్నది అయితే మొత్తం చూపిస్తాను నేను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా పేజ్ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మన వీడియోస్ అయితే క్లారిటీ లేవు, అది నాకు తెలుసు. చూసే వాళ్ళకి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎందుకంటే నా దగ్గర అయితే సరైన గేర్ లేదు. ఇంకొకటి నా దగ్గర వచ్చేసి ఓన్లీ హెల్మెట్, బైక్ తప్ప ఇంకేమీ లేవు. మీరు అందరూ నాకు సపోర్ట్ ఇస్తే నేనైతే ఫస్ట్ అయితే గేర్ కొనుక్కుంటా. తర్వాత ఒక గోప్రో కూడా కొనుక్కుంటా, మంచి గోప్రో ఒకటి. తర్వాత షూస్ ఇవన్నీ తీసుకుంటా. నెక్స్ట్ మీ ఎవరు సపోర్ట్ లేనైతే నేనైతే ఏమీ చేయలేను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఫస్ట్ బ్లాగ్ పెట్టా, ఫస్ట్ బ్లాగ్కి కొంచెం బాగానే సపోర్ట్ వచ్చింది. కామెంట్స్ కూడా చేశారు, ఐ విల్ సపోర్ట్ యూ అని. థ్యాంక్ యూ అందరికీ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్ని. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సపోర్ట్ చేయండి. ఇంకా ట్రిప్స్ అయితే నేను ప్లాన్ చేస్తాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఫాస్ట్గా అయితే మీకు వీడియోస్ పెడతాను. ఇంకొకటి ఈ వీడియోలో మనకు వచ్చేసి పులిచింతలు అయితే చూపిద్దాం అనుకుంటున్నా కదా. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 81 అలా ఉన్నారు. 100 మెంబర్స్కి రాగానే నేనైతే 500 రూపీస్ గివ్ అవే అయితే ఇద్దామనుకుంటున్నాను. అనుకోవచ్చు కొంతమంది, వీడేంట్రా బాబు 100 సబ్స్క్రైబర్స్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినంత ఫీల్ అయిపోతున్నారంటే, న్యూ బిగినియర్కి వచ్చేసి ఏంటంటే 100 సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అది ప్రతి ఒక్క బైకర్కి తెలుసు. మీరు మంచిగా సపోర్ట్ చేసి నాకు 100 సబ్స్క్రైబర్స్ తెచ్చారంటే కన్ఫామ్గా ఎవరికైనా ఒకరికి నేను 500 రూపీస్ గివ్ అవే ఇస్తాను అనమాట. దాంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసిన స్క్రీన్ షాట్ ఒకటి, నాది పర్సనల్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తా. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఎవరైతే తొందరగా ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళకైతే నేను 500 రూపీస్ గివ్ అవే అయితే చేస్తా. అది కూడా మీకు వీడియో చేసి పంపుతా, గివ్ అవే కూడా. ప్రజెంట్ ఇప్పుడైతే మనం కోదాడ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాము. ఇది ముందు కనబడుతున్న బ్రిడ్జ్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఖమ్మం సైడ్. ఇంకా కొంచెం టైం పట్టిద్ది అనుకుంటా ఈ బ్రిడ్జ్ అయిపోవడానికి. నేను ఇక్కడ ఎందుకు స్లో చేశానంటే పక్కన చూడండి ఒకసారి, ఒక బైకర్ అయితే వెళ్తున్నాడు. నాకైతే అతన్ని చూసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఫస్ట్ ట్రిప్లోనే ఒక పెద్ద బైకర్ అయితే కనపడ్డాడు. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రతి ఒక్క బైకర్కి నాకు ఇలాంటి ఒక బైక్ ఉంటే నేను కూడా వేరే అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. అలాంటి ఒక బైక్ కావాలంటే చాలా సపోర్టింగ్ అయితే ఉండాలి. నాకైతే ఇంకా ఎటువంటి సపోర్ట్ అయితే లేదు నాకు. మీరైతే సపోర్ట్ చేయండి. నాకైతే డ్రీమ్ వచ్చేసి అలాంటి బైక్ ఒకటి కొనుక్కోవాలన్న డ్రీమ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఈ బైక్, నేను డ్రైవ్ చేసే బైక్ BS3 RC390. ఈ బైక్ 7th క్లాస్ నుంచి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. 7th క్లాస్ నుంచి చూసి డాడీని అడిగితే నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత కొనిపిస్తా అన్నారు. డాడీ అన్న ప్రకారమే ఇంటర్ అయిపోయిన తర్వాత కొనిచ్చారు నాకు. ఇప్పుడు నేను వచ్చేసి బీటెక్ అయితే చదువుతున్నా, బీటెక్ ఫస్ట్ ఇయర్ నేను. ఇక్కడ ముందు వచ్చేసి ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆపుతారనుకుంటున్నా. కానీ ఎవరు ఆపేలా అయితే కనపడట్లేదు. మేబీ వాళ్ళు కార్స్ చెక్ చేస్తున్నారేమో. అందులో ఇంకోటి ఏంటంటే మనకి కెమెరా ఉంది. కెమెరా ఉండటం వల్ల కూడా మనమైతే ఎవరు ఆపరు అనుకుంటున్నా మేబీ. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి జగ్గేపేటలో ఉన్నాము. ఎండలు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. నాకు ఓన్లీ హెల్మెట్ ఉంది, అదొక్కటైతే నన్ను సేవ్ చేస్తుంది ప్రజెంట్ అయితే. ఎందుకంటే హెల్మెట్ లేకుండా వెళ్ళాలంటే వామ్మో ఈ ఎండకైతే చచ్చిపోతామని చెప్తున్నారు. ఎండలు అసలు దారుణంగా ఉన్నాయి. నాకు ఇంకా గేర్ లేదు, షూస్ లేదు, ఏం లేదు. బాడీ అయితే నెక్ కింద నుంచి కాళ్ళ దగ్గర వరకు అయితే ఒక రేంజ్లో హీట్ అయితే వచ్చేసింది. హెల్మెట్ ఉండటం వల్ల కొద్దిగా ఫ్రీ ఉంది హెడ్ వచ్చేసి.
ఇంత ఎండలో ఈ ట్రాఫిక్లో బైక్ తోలుతుంటే నరకం అయితే అవుపడుతుంది నాకు. నాకే ఇలా ఉందంటే హెల్మెట్ లేకుండా వీళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారో బైక్స్. మరి కార్లో ఉన్న వాళ్ళకైతే సేఫ్గానే ఉంటుంది ఏసీ వేసుకుంటారు కాబట్టి. ఈ ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి రోడ్డు. ఆ రోడ్ దగ్గరికి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే స్ట్రైట్గా మనకి ముత్యాల రోడ్కి అయితే వెళ్ళిపోతాం మనం. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మేబీ నాకు తెలిసి ఇది జగ్గేపేటలో మెయిన్ సెంటర్ అనుకుంటా, మార్కెట్. చాలా ట్రాఫిక్ అవుతుంది. అమ్మో, ఈ ఉడకపోతే నా వల్ల అయితే కావట్లేదు అసలు. చాలా ఎండ ఉంది, భరించలేని అంత ఎండ ఉంది. కానీ నేను ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఇక చేసేది ఏం లేదు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఎండలో అయితే నాకు దోలు తీరిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ జగ్గేపేట నుంచి ముత్యాల రోడ్డుకి అయితే తిరిగానో, ఈ ఒకసారి ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో ఈ చెట్లకి. అసలు వేరే హాయిగా ఉంది అసలు. ఇంతసేపు ఎండలో ఉన్న బాధ కంటే ఈ చెట్ల కింద ఇలా బైక్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంటే హాయిగా ఉంది అసలు. కానీ ఈ చెట్లు ఎంత దూరం ఉంటాయో చూద్దాం. మేబీ నాకు తెలిసి కొంచెం దూరం ఉండొచ్చు. ఇటు సైడ్ ఏదో ఊరుంది, తిరుమలగిరి అంట. చెట్లు చాలా క్లైమేట్ అయితే బాగుంది ప్రజెంట్. పైనుంచి ఎండున్నా కూడా ఈ చెట్ల నీడకి హాయిగా ఉంది. వృక్షో రక్షిత రక్షిత అంటారు. మేబీ దీనివల్లనే అనుకుంటా ఎండాకాలం బతుకుతారని. మనకి ఇక్కడ ముందైతే ఒక టర్నింగ్ అయితే వచ్చింది. మరి ఎటు వెళ్ళాలన్నది నాకైతే అర్థం కావట్లేదు. వెనక మనోడు ఉన్నాడు, వాడిని గూగుల్ మ్యాప్ పెట్టమని చెప్పా. వాడు పెడితే చూసుకొని ఎటు వెళ్ళాలన్నది క్లారిటీ లేదు. బ్రో ఎటు వెళ్ళాలి బ్రో? ఇప్పుడు స్ట్రైట్ అంట, స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇటు స్ట్రైట్ వెళ్తే ముత్యాలు వస్తుంది, అటు సైడ్ వెళ్తే ఏదో విలేజ్ వస్తుంది అన్నాడు. మరి నాకు కూడా అంత ఐడియా అయితే లేదు. ఇక్కడ అయితే పెట్టా నేను, ఎందుకంటే రేడియేటర్ అయితే నాన్ స్టాప్గా ఆడిపోతుంది. అసలు సౌండ్ మామూలు రావట్లేదు. ఇంకొకటి, ఇందాక మైనస్ వచ్చేసి గేర్ రాడ్ అయితే ఊడిపోయింది రన్నింగ్లో. ఈ బోల్ట్ లూజ్ అయింది, నేను చూసుకోలేదు. ఈ గేర్ రాడ్ ఊడిపోయింది. ఇంకోటి మాత్రం మామూలు లేదు, అసలు చచ్చిపోయేటట్లుంది ఎండ అయితే. ఇటు సైడ్ అయితే లొకేషన్ బాగుంది, అసలు మామూలు లేదు ఇది. అన్నెవరో వండుకున్నాడా. నేనైతే బండికి ఆపని కూడా ఆపలేదు, పెట్రోల్ పోతే పోయింది పెట్రోల్ని, అలా ఉంచేదాన్ని ఇక. నేనైతే ఇక్కడ షాప్ దగ్గర అయితే ఆగిపోయాను. ఎండ అయితే మామూలుగా లేదు అసలు, దోల తీరిపోతుంది నాకైతే. ఇందాక నుంచి చెప్పడం అయితే మర్చిపోయాను. నాతో పాటు మా ఫ్రెండ్ ఆనంద్ అనేవాడైతే వస్తున్నాడు. పాపం వాడికి ఎలా ఉందో ఏమో, నాకైతే కొద్దిగా సేఫ్గా ఉంది కానీ పాపం వాడికి హెల్మెట్ లేదు, ఏం లేదు. వాడు చుక్కలు చూస్తున్నాడు పాపం వెనక కూర్చొని ఎండకి. అయినా కూడా వాడికి నాకు సపోర్ట్ చేయడం అంటే వాడికి చాలా ఇష్టం కాబట్టి వాడు ఇంకా ఏం మాట్లాడట్లేదు. నేను బైక్ ఎలా డ్రైవ్ చేసినాను కూర్చుంటున్నాడు వాడైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. మనమైతే ప్రజెంట్ వచ్చేసి ముత్యాల టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నాము. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు పులిచింతలు వెళ్తున్నాం కదా, ఎలాగో ముత్యాల కూడా దారిలోనే ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి అయితే మీకు వీడియో తీసేది చూపిస్తా, అక్కడ ఎలా ఉంది ఏంటన్నది. మనమైతే ముత్యాల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ముత్యాల టెంపుల్ రోడ్. ఇది వచ్చేసి ముందు మనకి ముత్యాల ఎంట్రన్స్లో ఫస్ట్ శివుడి విగ్రహం అయితే ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. ముత్యాల స్పెషల్ ఏంటంటే ఇక్కడ కోట్లింగాలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఒకటి దిమ్మెల్లాగా ఉంటాయి, దాంట్లో మొత్తం శివుడి విగ్రహాలు అయితే కోటి అయితే ఉంటాయి. దాన్ని వీళ్ళు కోట్లింగాలు అని అంటారు. ముందు కనపడుతున్నాయి వచ్చేసి ఇవి ఆ కోట్లింగాలకి సంబంధించినవి అంటారు, ఏదో అంటారు. చెప్పా కదా శివుడి విగ్రహం అయితే ఉంటుందని, అదే ఇది శివుడి విగ్రహం, చాలా బాగుంది. ఇంకా చెప్పాను కదా ఇక్కడ ముందు గద్దెలు లాంటివి ఉంటాయి, అందులో శివుడి విగ్రహాలు ఉంటాయని. ఇవి మొత్తం కౌంట్ చేస్తే కోటి అయితే ఉంటాయి అన్నమాట. మనమైతే ఎప్పుడు కౌంట్ చేయలేదు, అంత ఓపిక కూడా మనకు ఉండదు. కోట్లింగాలు అంటారు వీటిని అయితే. మరి ఇక్కడ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ ఇది వచ్చేసి. అది అటు సైడ్ కూడా ఉన్నాయి కోట్లింగాలు అనేవి, ఆ కార్ పక్కన. ఇంత ఎండలో ఎవరో మరి గుడికి వచ్చారు, ఇంత ఎండలో కూడా. నేనైతే జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్లు వచ్చా అంతే, లోపలికి అయితే వెళ్ళట్లేదు నేను. ఎందుకంటే మనం మెయిన్ డెస్టినీ వచ్చేసి పులిచింతలు వెళ్ళాలి కాబట్టి నేనైతే ఇక్కడ జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఆగా అంతే. ఇప్పుడు మనం ఉన్న విలేజ్ వచ్చేసరికి ముత్యాలకు సంబంధించిన విలేజ్, అంటే ఇదే ముత్యాల విలేజ్. టెంపుల్ వచ్చేసి ఈ విలేజ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ విలేజ్కి అయితే చాలా నేమ్ ఉంది. ముత్యాల అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండారు, బికాజ్ ఎందుకంటే కోట్లింగాలు అనేది ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. మనకి ముందు వచ్చేసి 2 రోడ్లు అయితే కనబడుతున్నాయి. మన బ్రో వచ్చేసి రైట్ సైడ్ పోని అంటున్నాడు, నేనైతే రైట్ సైడ్ పోనిస్తున్నా. ఇక్కడ పోలీస్ అంకుల్ వాళ్ళు అయితే ఉన్నారు.
ఇప్పటివరకు అయితే మనకి వీళ్ళు సెకండ్ పోలీస్ వాళ్ళు ఎవరైతే మనల్ని ఆపలేదు. కానీ ఈ ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి, అసలు చాలా భయంకరంగా ఉన్నాయి ఎండలు. ఏంటో మరి ఇలా కొడుతున్నాయి. నాకైతే నా వల్ల కావట్లేదు అసలు. నేను పేషెంట్ల దాకా కూడా రీచ్ అవుతానా రీచ్ కాలేనా అన్నంత భయం అయితే నాకు ఉంది. వాళ్ళకైతే చాలా సేఫ్, ఎందుకంటే ఈ మొత్తం ప్యాచెస్ వేసిన రోడ్డు కాబట్టి మొత్తం అప్స్ డౌన్స్ ఉంటాయి. ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళాలంటే ఈ రోడ్డు ఎవరైనా ఫాస్ట్గా వెళ్తే మొత్తం 100% కింద పడతారు. ఎందుకంటే మొత్తం డీప్ కట్స్ ఉన్నాయి, ఇందులోనే ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఈ రోడ్లలో. ఇదిగో చూసారు కదా, ఎదురుగా అయితే ఒక లారీ వచ్చింది. ఆటో చూడండి ఎంత కార్నర్కి వెళ్ళిపోయిందో ఎడ్జ్కి. చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఈ రోడ్లలో. వామ్మో, ఏంటి ఈ రోడ్లు ఇంత భయంకరంగా ఉన్నాయి అసలు. నాకు ఏం అర్థం కావట్లేదు ఈ రోడ్లలో. మొత్తం అప్స్ డౌన్స్ ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు. చికాకుగా ఉంది అసలు ఈ రోడ్డు. ఓ ఓ ఓ అయ్యో బాబోయ్, మన బైక్ అయితే కింద పడింది. ఫస్ట్ రైడ్లోనే మనం క్రాష్ అయితే అయిపోయాము. ఏమైంది అసలు, ఎందుకు పడ్డది బైక్? అయ్యో, మన క్యారీ బ్యాగ్ అయితే సీట్ మీద నుంచి వెనక టైర్లోకి అయితే పడిపోయింది. అందులో 2 లీటర్స్ వాటర్ బాటిల్ పెట్టాను ఇందాక షాప్ దగ్గర అయినప్పుడు. ఆ బాటిల్ అయితే పగిలిపోయింది. మనకు మనోడు ఉండడం వల్ల అయితే చాలా సేఫ్ అవుతుంది. ఎమ్మటే లేపాడు వాడు. మనమైతే కింద పడ్డాం ఇక్కడ. ఎట్లా అంటే మన బ్యాగ్ వచ్చేసి, మన బ్యాగ్ ఉంది కదా, ఇది వెనక నుంచి ఒకటేసారి ఊడిపోయింది. ఇది ఊడిపోయి వీడు మనోడైతే ప్యాక్ చేసింది దీన్ని, అసలు మొత్తం పగిలిపోయింది. వచ్చేసి టైర్లో ఇరుక్కుపోయింది బ్యాగ్. ఇది కూడా ఇరిగింది. ఎట్లా ఇది ఇరిగిపోయింది, ఇది కింద అయితే రాసుకుపోయింది. ఇదంతా రాసుకుపోయింది, డ్యామేజ్ పడ్డది గట్టిగా. బ్రేక్ రాడ్ అయితే ఇరిగిపోయింది. అసలు బ్రేక్ రాడ్ నాకేం అర్థం కాలేదు. ఇది లివర్ ఇరిగిపోయింది. అసలు లివర్ ఎట్లా ఇరిగింది నాకేం అర్థం కావట్లేదు. దానికోసం దోలాడా, చాలాసేపు దోలాడా, అది దొరకలేదు. అది రాసుకుపోయింది. అసలు నాకేం అర్థం, లూజ్ అయిపోయింది. ఇది టైట్ చేయాలి, దీన్ని కీ ఆఫ్ చేయలేదు ఇంకా, మర్చిపోయా. అసలు మామూలుగా పడలేదు. ఎట్లా పడ్డా ఏంది నాకు అసలు అర్థం కాలేదు. కింద పడ్డట్టు కూడా లేదు నాకైతే అసలు. బైక్ అటు నుంచి వచ్చేసింది, మొత్తం ఇది స్మూత్గా ఉంది. రోడ్డు అంతా ప్యాచ్ వేయడం వల్ల అంతా స్మూత్ ఉంది. ఇది కింద పడ్డ కానీ రాసుకొని పోయింది ఇదంతా ఇట్లా. ఇంకా ఇక్కడ చూడండి, రోడ్డు చూసారు కదా, మన బండిది గేర్ రాడ్ గట్టిగా తగిలిపోయింది కింద. అది ఎక్కడ పడ్డదో తెలియట్లేదు గేర్ రాడ్. మనమైతే మన డెస్టినీ అయితే రీచ్ అయిపోయాం. పులిచింతల వాటర్ అయితే చాలా తగ్గిపోయాయి. నెక్స్ట్ అయితే మనమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ అటు వెళ్ళాలంటే ఆ కొండల మధ్యలో నుంచి ఉంటుంది ఒక రోడ్డు, అక్కడ దాకా వెళ్తాం మ్యాక్సిమం నాకు తెలిసి. ఇటు ఇదంతా చెరువు కాబట్టి బైక్ అయితే వెళ్ళలేము. బైక్ రావడానికి కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. ఇది వ్యూ అయితే వేరే అంటే వేరే ఉంది అసలు. వ్యూ వచ్చేసి చూడండి, ఇటు సైడ్ వచ్చేసి మనది ఇదైతే మన డ్యామ్ మీద ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. డ్యామ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇవి వచ్చేసి గేట్స్, ఇవి బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ వచ్చేసి వేరే ఉంది. ఇప్పటిదాకైతే మనోడే డ్రైవ్ చేశాడు. వాడి పేరు వచ్చేసి ఆనందం. ఎనీ టైం మనతో పాటే ఉంటాడు వాడు. దాకా చాలా అంటే చాలా మైనస్ అయిపోయింది. బ్యాగ్ తెగిపోయి టైర్లో పడిపోయింది. ఇదిగోండి బ్యాగ్ రాసుకుపోయింది. ఇక్కడ టైర్ ఆగిపోయింది, అసలు ఇంజన్ అయిపోయింది. ఇదైతే ఇరిగిపోయింది ఇక్కడ. మళ్ళీ కొత్తది వేయించుకోవాలి ఇది నాకు తెలిసి. ఏదైతే ఫస్ట్ రైడ్లో అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే అయింది మనకి. బ్రేక్ లివర్ ఇరిగిపోయింది ఇక్కడ, అది. నెక్స్ట్ చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడ. నెక్స్ట్ అక్కడికి కింద డౌన్ ఉంది కదా, అటు సైడ్ ఉంటుంది డౌన్. ఇక్కడ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ డౌన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీకు వ్యూ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసా. నాకు ఈ వాటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ చూస్తే వాటర్లో దిగుతుంది నాకైతే.
వాటర్లో దిగి ఒక వీడియో చేసి చూపించి అక్కడ చెప్పే కదా ఇందాక ఆ కొండల మధ్యలో నుంచి రోడ్డు ఉంటుందని అక్కడికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేనైతే ఇందాక అక్కడ కింద డ్యామ్ దగ్గరికి వెళ్ళి అందులో వీడియో అయితే చేసి చూపిస్తాను వాటర్లో. కానీ నేనైతే అక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ ఎండకి ఆ వాటర్లో దిగితే బాడీ డీహైడ్రేట్ అయిపోయి తర్వాత ఎండ దెబ్బ కొట్టడం అలాంటిది జరుగుతుందని మనోడు అయితే వద్దన్నాడు. నేనైతే ఇంకా బైక్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని అయితే మా హోటల్ ఉంది ఇక్కడ పులిచింతల్లో, ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి నేనైతే అక్కడ లంచ్ అయితే చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు వేరే ఏదైతే లొకేషన్ చూపిస్తానో నెమలిపురి అనేది ఆ లొకేషన్ అయితే చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టాటా, బాయ్ బాయ్.